అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూస్తున్నాం కదా సార్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. అంటే మీరు మీ సినిమా ఎన్ని రోజుల్లో చేశారండి? నాకు తెలిసి ఎన్ని రోజులు చేసి ఉంటారు సార్? 45-50 డేస్లో కంప్లీట్ చేసి ఉంటారు ఏ సినిమా మీ నువ్వు లెక్కనే. అదా 55 డేస్ అంతే. 55 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆ స్కేల్ సినిమా చేయాలంటే, అలాంటి స్టోరీస్ చేయాలంటే ఎందుకని 100 రోజులు అయిపోతున్నాయి? ఏమన్నా అది ఎందుకు అయిపోతుంది అనేది 100 రోజులు చేసిన వాళ్ళని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే ఇప్పుడు వేరే డైరెక్టర్నో వేరే వాళ్ళనో వాళ్ళకి ఇది లేదు అది లేదని నేను చెప్పలేం కదా. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఈ మధ్య అది బాగా ప్రొడ్యూసర్ పెరుగుతున్నాయి కదా. చూసుకోవాలి. ప్రొడ్యూసరు డైరెక్టర్ చూసుకోవాలి ఆ బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులు. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు కొంతమంది లేట్గా వస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల వర్కింగ్ డేస్ పెరుగుతూ ఉంటాయి. ప్లానింగ్ సరిగ్గా లేకపోయినా, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోయినా, ఏదైనా వెదర్ ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏమీ కాకుండా తెలవకపోవటం, క్రాఫ్ట్ మీద ఐడియా లేకపోవటం వల్ల వస్తే మాత్రం అది కరెక్ట్ చేసుకోవచ్చు. అది ఎవరైనా చేసుకోవచ్చు. ఇద్దరు కొత్త వాళ్ళు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ వర్క్షాప్స్ గురించి కూడా మాట్లాడేవాళ్ళు. మీరు వర్క్షాప్స్ అవసరం ఏంటి, కొత్తగా వచ్చేవాళ్ళు ఈ వర్క్షాప్స్ అనేవి చాలా మ్యాండేటరీ అయిపోయినాయి సార్. ఎందుకంటే ఆ వర్క్షాప్స్ కనుక కండక్ట్ చేయటం వల్ల చాలా వరకు నిర్మాతలు సేవ్ అవుతారు అనిపిస్తుంది. ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం అంటే ఆ వర్క్షాప్స్ని అంటే మీరున్నారు సేమ్ అంటే వర్క్షాప్స్ అంటే మెయిన్లీ ఎక్స్పీరియన్స్ లేని కొత్త ఆర్టిస్టులు అలా ఉంటేనే వర్క్షాప్. కానీ చాలా సినిమాలు చేసిన వాళ్ళు వచ్చి వర్క్షాప్కి రండి, మీరు ముందు రండి, సీన్ ఎలా తీస్తాం, మీరు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు చెప్పండి అంటే ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళకి అవమానం కూడా. కొత్త వాళ్ళతో సార్, అదే కొత్త వాళ్ళతో తీసినప్పుడు ఎన్నైనా చేసుకోవచ్చు. అది షూట్ చేసి సీన్ బాగా వచ్చిందా లేదా, మళ్ళీ బెటర్మెంట్ చేయాలా, అసలు వాళ్ళు ఏం తప్పులు చేశారో ఆ సీన్ చూపించి అన్నీ చేయొచ్చు. అది చాలామంది చేస్తూ ఉంటారు. మీకేంటి సార్, అంటే ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఆర్టిస్ట్గా సూపర్ సక్సెస్, 250 మూవీస్ చేశారు. విచ్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్షనరీ థింగ్స్? అదే అండి, ఒకటేమో కష్టం, రెండోది అదృష్టం. అదృష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, కష్టపడిన దానికి ఇంకో మంచి సినిమా చేద్దాం అనేది ఉంది. అంటే డైరెక్షన్లో ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసాం. బట్ ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేసాం అనే దానికి గర్వపడుతున్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా ఒక విజిటింగ్ కార్డ్ లాగా నా ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతారు. ఆ సాంగ్స్ గురించి, వాటి కామెడీ గురించి కానీ, కథ గురించి, ఫీల్ అన్నీ. సో దాని మీద ఉంటుంది ప్రేమ. బట్ అన్నీ కుదరాలి.